కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిస్తాయి. వేకువజామునే పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. లింగాకారంలో ఉన్న పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. విజయవాడ మొగల్రాజపురంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శంభులింగేశ్వర అర్ధనారీశ్వర స్వామివారి ఆలయం శివనామస్మరణతో మారిపోతుంది. పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడలో శివాలయాలు, శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మొగల్రాజపురంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శంభులింగేశ్వర అర్ధనారీశ్వర స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బార్లు తీరారు. స్వామివార్ల దర్శనానికి క్యూలైన్లు కిటకిటలాడాయి. పుణ్య స్నానాలను ఆచరించిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. అభిషేక ప్రియుడైన పరమేశ్వరునికి భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ పండితుల వేద మంత్రోచ్చరణలతో ఆ శంభులింగేశ్వరుడికి మహాన్యాస రుద్రాభిషేకం, లింగార్చన తదితర పూజాధికాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కార్తీక దీపాలను వెలిగించి ఆ ముక్కంటికి నివేదించారు. మహిళలు, పిల్లలు, యువతులు కార్తీక దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరునికి సమర్పించారు. కార్తీక దీపాల వెలుగులతో అర్ధనారీశ్వర స్వామి దేవస్థానం శోభాయమానంగా వెలుగొందింది. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. గంగా పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి దేవాలయం విజయవాడ మొగల్రాజపురం. ఇది ఇక్కడ ఈ శివాలయంలో స్వామివారు అర్ధనారీశ్వరుడుగా చాలా కాలం నుండి ఇక్కడ దేవాలయం ఉన్నది. ఈ స్వామివారికి కార్తీక మాసంలో విశేషంగా అభిషేకాలు తెల్లవారుజాము నుంచి జరుగుతున్నాయి. అట్లాగే భక్తులు విశేషంగా రావడం జరుగుతున్నది. అభిషేకాలు స్వామివారికి విశేషంగా జరుగుతాయి. సాయంకాలం స్వామివారికి దివ్యాలంకారం ఉంటుంది. తర్వాత పంచహారతులు, స్వామివారికి మంత్రపుష్పం, జ్వాలాతోరణం ఇటువంటి కార్యక్రమాలు చాలా విశేషంగా మా యొక్క అర్చక బృందంతో భక్తుల సహకారంతో విశేషంగా జరుగుతున్నది. ఈ దేవాలయం అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన పర్వదినం. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము నుంచి పాలతో అభిషేకం, ఆవు పాలు విశేషంగా అభిషేకం, కొబ్బరి బోండాలతో అభిషేకం జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు అలంకారం ఉంటుంది. ఈరోజు సాయంకాలం పౌర్ణమి సందర్భంగా ఈశ్వరుడికి అర్ధనారీశ్వర అలంకారం జరుగుతుంది. కావున ఈ యొక్క అర్ధనారీశ్వర అలంకారం చూసినట్టయితే శారీరకమైన సమస్త దోషాలు, ఆరోగ్యం చేకూరుతుంది. శరీరంలో ఎటువంటి యొక్క దోషాలు ఉన్నా పటిష్టంగా ఉంటుంది. స్వామివారి యొక్క అర్ధనారీశ్వర అలంకారం చూసినంత మాత్రంలో, స్వామివారికి దర్శనం చేసినంత మాత్రంలో సమస్త పాపములు పరిహారం అయిపోయి శరీరంలో సమస్త రుగ్మతలు పోయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కావున ఈ యొక్క స్వామివారికి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంకాలం అర్ధనారీశ్వర అలంకారం ఉంటుంది. విశేషంగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది. కావున అందరూ చూసి ధరించవలసిందిగా కోరుతున్నాం. పార్వతీపతయ హర హర మహాదేవ్. ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి. దీనికి 100 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. ఇక్కడ మేనేజ్మెంట్ కానీ, ఇక్కడున్న సర్వీస్ చేసే వాలంటీర్స్ కానీ చాలా స్వచ్ఛందంగా చక్కగా చేస్తూ ఉంటారండి. ఈ కార్తీక మాసానికి ముందు నుంచి ఈ గుడిలో ఏర్పాట్లన్నీ కూడా 2 నెలల ముందు నుంచి అన్నిటికీ రంగులు వేయటం కానీ, ఏర్పాట్లు కానీ, లైన్లు చేయటం కానీ ఉంటుంది. ఇక్కడ అర్చకులు కూడా కానీ, వాలంటీర్స్ కానీ చాలా కోఆపరేటివ్గా ఉండి భక్తుల్ని చాలా రిసీవ్ చేసుకోవడంలో కానీ, పూజా విధానంలో కానీ చాలా మంచిగా ఉంటుందండి. ఈరోజు వచ్చేసేపటికి ఈ కార్తీక పౌర్ణమి భరణి నక్షత్రం కూడా కలిసి రావడంతో ఒక ప్రత్యేకమైన ఇది ఉందండి. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే శివాలయంకి వచ్చి అమ్మవారిని, అయ్యవారిని దర్శించుకుంటారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలుగుతుందనేది ఒక పురాతనగా వస్తున్న ఆచారం. ఇది ఈ రోజున మనసులో చూసిన, కళ్ళతో ఎన్నో, చెవులతో ఎన్నో కూడా ఓం నమః శివాయ అంటే ఆ ఫలితము ముక్కోటి దేవతలను పూజించినంత ఫలితం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ఈ ఏర్పాట్లు కానీ, ఇక్కడ చేస్తున్న ఇది కానీ చాలా చక్కగా ఉంటుందండి. సాయంత్రం అలంకరణ విషయంలో కానీ, మన ఆరతల విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చాలా బాగా నిర్వహిస్తూ ఉంటారు.
ఆలయ కమిటీ వాళ్ళు కూడా ముందు నుంచి దీని మీద భక్తి శ్రద్ధలతో చాలా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఇచ్చే కానుకలు కానీ ఇది కానీ ప్రతిదీ గుడి వినియోగానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బాగుంటాయి, చాలా ఇదిగా ఉంటుందండి. ఓం నమః శివాయ.